తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చిన్న జిల్లాలు చేసుకుని ఆ జిల్లాలను అభివృద్ధి చేసుకోవాలని 317 జీవో తెచ్చుకున్నాము. 317 జీవోపై ఆనాడు అడ్డగోలు విమర్శలు చేసిన వారు ఈరోజు అధికారంలో ఉన్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగు చేసుకోవాలనే సదుద్దేశంతో చిన్న జిల్లాలు చేసుకున్నాం అధ్యక్ష. తర్వాత న్యాచురల్లీ అక్కడ రావాల్సిన ఉద్యోగులు ఎస్టాబ్లిష్మెంట్ దీని అంతటి మీద కూడా గవర్నమెంట్ ఎక్సైజ్ చేసి ఆనాడు 317 జీవో తెచ్చుకున్నప్పుడు అడ్డగోలు విమర్శలు ఆనాడు చేసినటువంటి వాళ్ళంతా ఇవాళ అధికారంలో ఉన్నారు అధ్యక్ష. ఇంక్లూడింగ్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఇప్పుడే మాట్లాడుతూ నాకు ఎంత సంతోషమైందంటే నిజానికి 317 జీవో చాలా తక్కువ స్థాయిలో ఎఫెక్ట్ చేసింది, 2-3 జిల్లాల్లోనే ఎఫెక్ట్ అయిందని అన్నారు. కానీ ఆనాడేమో అట్లా మాట్లాడలేదు, యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అన్నట్టు మాట్లాడారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, రైట్ మా వల్ల మిస్టేక్స్ అయి ఉండొచ్చు, ఇవాళ మేము అధికారంలో లేము, ఆ మిస్టేక్స్కి ఫలితంగా మీరు అధికారంలోకి వచ్చి 1 year అయింది కదా, ఇప్పటికి కూడా సమస్యలు చెప్తే ఎట్లా అధ్యక్ష, సొల్యూషన్ చెప్పండి. ఇప్పటికి